హాయ్ హలో దిస్ ఈజ్ ఆరాధ్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్యాస్ డెకర్ బాక్స్. ఈరోజు నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ అనేది Jan 1st నుంచి 15th Feb వరకు ఉంటుంది. సో ఈసారి నేను కొంచెం లాస్ట్లో వెళ్ళాను. ఇక్కడ చూపిస్తుంది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట. సో మనము లోపలికి ఎంట్రీ అవ్వకముందే ఆ స్ట్రీట్లో మొత్తం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బయట తీసుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే లోపల ఎక్కువ స్టాల్స్ ఏమీ ఉండవు, 1-2 అలా ఉంటాయి. అవి కూడా కొంచెం రేటు ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఎంత పెద్ద జ్యువెలరీ అయినా, ఎంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయినా 50 to 100 రూపీస్ అలా చెప్తున్నారనమాట. బ్రాస్లెట్స్ అయితే 150 నుంచి 150 అలా చెప్తున్నారు. బట్ మనం బార్గెన్ చేస్తే 100 రూపీస్కి అలా ఇస్తారనమాట. ఇప్పుడు నేను చూపించింది అయితే 100 అని చెప్పింది. సో నేను పెద్దగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఏమీ తీసుకోలేదు. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి. అండ్ పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ కనిపిస్తుంది. ఎంత పెద్దవైనా 100 రూపీస్ అలా ఫిక్స్డ్ అలా చెప్పేస్తున్నారు. అండ్ చైన్స్ అయితే 100 నుంచి 250 అలా రేంజ్లో ఉన్నాయన్నమాట. నాకైతే సగం ఎగ్జిబిషన్ ఈ స్ట్రీట్లోనే కనిపిస్తుంది అనమాట. నేనైతే గేట్ నెంబర్ 2 అజంతా గేట్ నుండి లోపలికి వెళ్తున్నాను. యాక్చువల్లీ నుమాయిష్లో 4 గేట్స్ ఉంటాయి. అండ్ ఈసారి లాస్ట్ టైం అయితే 30 రూపీస్ ఉండే టికెట్, ఇప్పుడు 40 రూపీస్ అలా ఉంది. అండ్ 5 years బిలో అయితే ఫ్రీ. ఈ స్టాల్ వచ్చేసి గేట్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చికెన్ కర్రీ వర్క్ డ్రెస్సెస్ అయితే చాలా ఉంటాయి. అండ్ చాలా నెంబర్ ఆఫ్ కలర్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ కాస్ట్ వచ్చేసి 800-900 అలా చెప్తున్నారు. అండ్ ఎగ్జిబిషన్లో ఇక్కడ శారీస్ చాలా బాగుంటాయి. కాశ్మీరీ వర్క్ శారీస్ అనమాట. ఈ వైట్ కలర్ వచ్చేసి థర్డ్ది 3200 అలా చెప్పారు. అండ్ 20% డిస్కౌంట్ అలా ఇస్తా అని చెప్పారు. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ చూడండి ఎల్లో కానీ పింక్ కానీ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. అలా చాలా స్టాల్స్ ఉంటాయన్నమాట పక్క పక్కనే. అండ్ ఇంకొక దగ్గర లక్నో జ్యువెలరీ అనేసి ఒక స్టాల్ ఉంది, చాలా పెద్దది. అండ్ అక్కడ మాత్రం బ్యాంగిల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో బ్యాంగిల్స్. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ పేరు వచ్చేసి 100 అండ్ కొన్ని ఏమో 200 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మాత్రం. అండ్ ఇందులో చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ అసలు లేవన్నమాట. ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఇలా ప్యారెట్ గ్రీన్ కానీ పింక్ బ్లూ కానీ నాకు చాలా నచ్చాయి. అవి నేను తీసుకున్నాను అనమాట. 4 కలర్స్ బాక్స్లో పెట్టిన 4 కలర్స్ నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ప్రింట్ టైప్లో ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. సో నాకైతే సైజ్ దొరకలేదన్నమాట ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్లో. ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్తే కంపల్సరీ ఈ షాప్ని అయితే చూడండి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. అండ్ ఎగ్జిబిషన్లో ఇంకోటి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఒక సైడ్ అన్నీ చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. అసలు బుట్ట టైప్లో చూడండి అసలు ఎంత బాగున్నాయో హ్యాండ్ బ్యాగ్స్. అన్నీ కాపీ టైప్ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట బ్యాగ్స్. కొంచెం తక్కువ ప్రైస్లో మనకి దొరుకుతాయి. అండ్ ఇవి భలే ఉన్నాయి కదా పిల్లలకి. అండ్ ఇవి క్లాత్ బ్యాగ్స్ అనమాట. ఈ స్టాల్లో ఏ బ్యాగ్ తీసుకున్నా 250 రూపీసే అనమాట. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఇందులో మంచిగా కుర్తీస్కి అలా మనం వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఇక్కడ కూడా ఇదే అనమాట అది షాప్. 250 రూపీస్ అనమాట ఏ బ్యాగ్ అయినా. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ ఈ స్టాల్లో వచ్చేసి జ్యువెలరీ మీనాకారి ఇయర్ రింగ్స్ అలా 100 రూపీస్ అలా చెప్తున్నారనమాట. ఫిక్స్డ్ ప్రైస్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా లుల్లు మాల్లో మనకి కలర్ఫుల్ బాటిల్స్లో ఫిషెస్ని అమ్ముతున్నారు కదా, అలాంటిది సేమ్ నాకు ఎగ్జిబిషన్లో కూడా కనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, 200 అలా. అండ్ 100 రూపీస్ ఇది ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారంట ఇక్కడ. అండ్ చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ ఫిష్, చాలా బాగున్నాయి.
అండ్ ఎగ్జిబిషన్కి మాత్రం వీక్ డేస్లో రావడమే బెటర్ అనిపించింది. వీకెండ్స్లో అస్సలు రాకూడదు, చాలా రష్ ఉంది. అండ్ ఇది వచ్చేసి వాటర్ ట్యూనల్ అక్వేరియం ఈ మధ్య ఎగ్జిబిషన్స్లో పెడుతున్నారు కదా, సో ఇప్పుడు నిమాయిష్లో కూడా పెట్టారనమాట. అండ్ ఎగ్జిబిషన్లో ఇంకొకటి ఏంటంటే చెప్పులు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్. ఎన్ని వెరైటీస్ ఉంటాయో అసలు. ఈ చెప్పులు చూడండి ఎంత బాగున్నాయి కదా, చిన్నపిల్లలకి వేస్తే ఎంత ముద్దుగా కనిపిస్తాయో కాళ్ళు. అండ్ ఇవి వచ్చేసి 250 అలా చెప్తున్నారనమాట, 200కి అలా ఇస్తా అన్నారు. అండ్ ఇవి వచ్చేసి 400, 300 ఆ రేంజ్లో చెప్తున్నారనమాట. అండ్ ఇవి చిన్నపిల్లలు కూడా 300 ఆ రేంజ్లో చెప్పారు. అడిగితే 250కి అలా ఇస్తానన్నారు. అండ్ ఇవి కూడా చూడండి గజ్జలతో ఎంత బాగున్నాయో కదా. చిన్నపిల్లలకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ బట్టి ప్రైస్ ఉన్నాయన్నమాట. లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు ఉన్నాయి. ఫర్తో చేసిన చెప్పులు ఉంటాయి కదా, ఇక్కడ యాష్ కలర్, అవి కూడా 250 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. బాగున్నాయి. అండ్ కొన్ని దగ్గర మాత్రం ఫిక్స్డ్ ప్రైజెస్, ఎంత బార్గెన్ చేసినా తగ్గట్లేదు వాళ్ళు. అండ్ చెప్పులు చూడండి ఎంత బాగున్నాయో, 450 అలా చెప్పారనమాట. సో కలెక్షన్ మాత్రం బాగుంది. అండ్ ఇక్కడ చీపులు చూడండి బాగున్నాయి కదా డిఫరెంట్గా. నేనైతే తెలంగాణ స్టాల్ ఉంది ఒకటి, అందులోకి వచ్చాను. అండ్ ఇక్కడ వాళ్ళు పెట్టిన జూట్ బ్యాగ్స్ బాగున్నాయి. నేను ప్రైజెస్ అయితే ఏమీ కనుక్కోలేదు. అండ్ బొమ్మల కొలువు కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. రాముడు, సీత, అలా అన్ని దేవుళ్ళు ఉన్నాయి. అండ్ నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా ఇక్కడ కంపల్సరీ నేను ఈ హనీని నేను పర్చేస్ చేస్తానన్నమాట. 480 అలా ఉన్నాయి ప్రైస్, కానీ 400కి అలా ఇచ్చారు. ఈ కుప్పం హనీ ఇండస్ట్రీస్ అని చెప్పి. తేనె చాలా బాగుంటుంది. అండ్ నేను ఎప్పుడు కానీ నీమ్ ఫ్లేవర్ది తీసుకుంటాను, బాగుంటుందని. తర్వాత తులసిది బాగుంటుందంట. అండ్ ఇవన్నీ వచ్చేసి హోమ్ మేడ్ కేక్స్, 80 రూపీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి తెలంగాణలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదన్నమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ని వాళ్ళు ఎలా చేశారు అని చూపిస్తున్నారనమాట. ఒకప్పుడు అలా ఉండే అంట, ఇప్పుడు ఇలా చేశారని పెట్టారు. ఈ ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్ ఉంటాయి కదా, ఎంత తొందరగా వచ్చినా కూడా మనకి మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిరిగే అంత టైం కూడా సరిపోదు. అండ్ వీకెండ్స్లో మాత్రం 7 తర్వాత ఇంకా కాలు పెట్టడానికి సందు కూడా ఉండదు అనమాట. ఈ ప్లేస్లో ట్రైన్ ఉంటుంది, హ్యాపీగా ట్రైన్లో కూర్చొని మొత్తం తిరగవచ్చు అనమాట రౌండ్గా. అండ్ ఈ ప్లేస్లో మంచిగా మనకి అయోధ్య టెంపుల్ని సెటప్ చేశారనమాట. చూడండి ఎంత బాగుంది కదా, సేమ్ టెంపుల్ లాగా. అండ్ లోపల కూడా దేవుణ్ణి కూర్చుండబెట్టారనమాట, కనిపిస్తుందా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నుంచి చూపిస్తాను. యాక్చువల్ చాలామంది ఉన్నారనమాట, సెల్ఫీస్ దిగుతూ ఉన్నారు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి తెలంగాణ స్టోర్ అనమాట. అది 2 ఉన్నాయన్నమాట ఇక్కడ తెలంగాణ స్టాల్స్. అండ్ ఇది వచ్చేసి క్రాకరీది. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కాకపోతే నాకు కొత్తగా ఏమనిపించలేదు. అండ్ ఇది ఒక కప్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, జ్యువెలరీ చాలా ఉంది, కానీ షూట్ అయితే చేయనీయలేదు. లోపల క్లిప్స్ కూడా చాలా టైప్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి మనకి షూస్, చెప్పులు అవన్నీ అమ్ముతారు కదా, అటు కొంచెం ముందరికి వెళ్తే ఈ స్టాల్ కనిపిస్తుంది. ఏ ఐటమ్ అయినా 50 రూపీస్. అండ్ లోపల ఏమో 100 రూపీస్ అలా ఫిక్స్డ్ ఉన్నాయన్నమాట. అండ్ కలెక్షన్ కూడా బాగానే ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ వచ్చేసి 50 రూపీస్ అలా చెప్పారనమాట, ఫిక్స్డ్ ప్రైస్. అండ్ బ్యాంగిల్స్ కూడా ఒకటి 50 రూపీస్ అలా. అన్ని బ్రాస్లెట్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ 50 రూపీస్ అని ఫిక్స్డ్ పెట్టేశారు. ఈ స్టాల్లోనే ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంది. అండ్ ఇవి బయట అయితే 100 రూపీస్ అలా చెప్పారు, కానీ ఇక్కడైతే 50 రూపీస్ అలా ఉంది. అండ్ చైన్స్ కూడా కొంచెం చిన్న డిజైన్స్ ఉన్నా కూడా బాగున్నాయి. కలెక్షన్ అయితే 50 రూపీస్ అలా చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఈ చైన్ వచ్చేసి 50 అన్నారు, బాగున్నాయి.
అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఏదైనా డెకరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం ఈ బ్యాంగిల్స్తో మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు, బాగుంటాయి. అండ్ ఈ చైన్స్ వచ్చేసి అన్నీ 50 రూపీసే అనమాట. బాగున్నాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. ఇది కూడా ఒక్కొక్కటి వచ్చేసి 100 అని చెప్పారనమాట. అండ్ ఇయర్ రింగ్స్ చూడండి బాగున్నాయి కదా, 50 రూపీస్ అని చెప్పారు. అండ్ కింద బ్రాస్లెట్స్ ఇవన్నీ వచ్చేసి 50 రూపీస్, ఇంకా ఫిక్స్డ్. అండ్ ఇవి కూడా అనమాట. వీకెండ్స్లో అయితే 7 తర్వాత అసలు మనకి షాప్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అండ్ ఫ్రీగా కూడా తిరగలేము. అందుకే కొంచెం 2కి 2:30కి అలా వచ్చేస్తే వీకెండ్స్లో తొందరగా ఓపెన్ అవుతుంది కాబట్టి 7 వరకు షాప్ చేసుకొని బయట పడిపోవడమే బెటర్ అనమాట. అండ్ ఈ స్టాల్ వచ్చేసి 100 రూపీస్కి 3 ఇయర్ రింగ్స్. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వెస్ట్రన్ టైప్ ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉన్నాయి, అలాగే మీనాకారి బుట్టలు అలా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ కలెక్షన్ అయితే బాగుంది. నేను ఇందులో 100 రూపీస్కి 3 ఒకటి తీసుకున్నాను అండ్ మీనాకారీలో ఒకటి తీసుకున్నాను. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయని అలా తీసుకున్నాను అనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఒకటి వైట్ కలర్ది తీసుకున్నాను, 100 రూపీస్ పడింది. చిన్నగా ఉంది, అడిగితే అస్సలు ఇవ్వని అన్నాడు. 50 రూపీస్కి 100 అని ఫిక్స్గా పెట్టేశారనమాట. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇవి వచ్చేసి మొత్తం కేరళ చిప్స్ అంట, బనానా చిప్స్. టేస్ట్ కూడా ఇచ్చారు, బాగున్నాయి. అండ్ ఇదైతే వుడెన్ ఫర్నిచర్ షాప్ అనమాట. మనకి శిల్పారామంలో ఉంటాయి కదా, అవే మోడల్స్ ఉన్నాయి అన్నీ. అండ్ ఇది వచ్చేసి క్రాకరీ షాప్, అదే మెలమైన్ ఉంటాయి కదా అవి అనమాట. సో కిడ్స్కి ఏమన్నా డిఫరెంట్గా ఉంటాయేమో అని వెళ్ళాను, బట్ ఈసారి అయితే కిడ్స్కి ఏం పెట్టలేదు. పోయిన ఇయర్ అయితే చాలా వెరైటీస్ ఉండే కిడ్స్కి అలా, అండ్ ఈ మోడల్స్లో ఉండే. అండ్ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ చిన్నపిల్లలకి చాలా ఉండే. ఈసారి అయితే ఏమీ కనిపించలేదు అలా. అండ్ ఇవి కేజీ వచ్చేసి 379 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ మనకి ఇది ప్లాటర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మోడల్స్ అయితే బాగున్నాయి. ఇందులో ఏంటంటే బేబీ సెట్స్ ఉంటాయి, మనం మంచిగా గిఫ్టింగ్ పర్పస్కి కూడా యూజ్ చేయొచ్చు. గ్లాస్, స్పూన్, ఫోర్క్, అలాగే చిన్న బౌల్, ప్లేట్ అలా సెట్ ఉంటుంది అన్నమాట. మొత్తము బాగుంటాయి. అండ్ ఈ కప్స్ అయితే చాలా బాగున్నాయి, కొంచెం మంచిగా అనిపించాయి అన్నమాట ఈ స్టాల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మస్కాటీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, అందులో కుల్ఫీ మాత్రం నేను కంపల్సరీ తింటాను అనమాట వచ్చినప్పుడల్లా. అండ్ ఈ షాప్లో వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి 400 అండ్ 600 అలా ఉన్నాయి. ఇవైతే 600 రూపీస్ అంట. అండ్ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ అలాగే ట్రాన్స్పరెంట్ కూడా ఉంటుంది, కాకపోతే మనం సేమ్ కలర్ పెట్టికోట్ని స్టిచ్ చేంజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇది ఒక స్టాల్లో వచ్చేసి మెటాలిక్ వాల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్ అనమాట. అక్కడ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే శివుడి మీద వాటర్ పడుతున్నాయి కదా, వాటర్, అది చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 2400 అలా చెప్పారనమాట. మేబీ అడిగి బార్గెన్ చేస్తే తగ్గొచ్చు. అండ్ ఈ షాప్లో కూడా అసలు షూట్ చేయనివ్వలేదు. అండ్ ఇంకొకటి కొత్తగా ఏమనిపించింది అంటే కీ చైన్స్ మనం హ్యాంగ్ చేసుకుంటాం కదా, అదొకటి. అండ్ ఆయిల్ పంప్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి 200, 300, 400, 500 ఆ రేంజ్లో చెప్పారు. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది, కానీ మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఓన్లీ ఇల్లులు అలా చిన్న చిన్న బోర్డ్స్ మీద పేర్లు రాసి అలా హ్యాంగ్ చేస్తారు, కానీ ఇప్పుడు మాత్రం చాలా మోడల్స్ వచ్చాయి ఇందులో. ఇవి వచ్చేసి బొమ్మది 250, అలా ఇల్లుది 350, 450, 550 అలా చెప్పారనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మౌత్ ఫ్రెషనర్స్, సోంపులు ఉంటాయి కదా, అవి చాలా వెరైటీస్ కనిపించాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 100 రూపీస్ అలా బాగున్నాయి.
కానీ ఆల్రెడీ కొన్నాను కాబట్టి నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. అండ్ గేమ్స్ ఆడుకునే దగ్గర డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయి. అండ్ దాని పక్కనే డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. టైం లేక నేను షూట్ చేయలేకపోయాను. అండ్ ఎగ్జిబిషన్లో ఒక లేన్ మొత్తం బెడ్షీట్సే ఉంటాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ తక్కువ ప్రైస్కి ఉంటాయి. అండ్ డ్రెస్సెస్ కూడా 200, 400, 550, 350 అలా ఉన్నాయన్నమాట. కాటన్ కుర్తీస్, నైటీస్ కూడా 250, 200 ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తున్నాను. నేనైతే పెద్దగా ఏం షాప్ చేయలేదు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను. నాకు 250 రూపీస్ అలా పడింది. ఇక్కడ 2 జిప్స్ ఇచ్చారు అండ్ హ్యాంగ్ చేసుకోవడానికి పెద్దగా ఇదొకటి ఎక్స్ట్రా బెల్ట్ ఇచ్చారు. అండ్ పాకెట్స్ అయితే పెద్దగానే ఉండే. అండ్ ముందట ఒక జిప్, వెనకాల ఒక జిప్ ఇచ్చారనమాట. సో 250కే అనేది నాకు చాలా వర్త్ అనిపించింది. అండ్ ఇందులో కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏమో ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను. 10 రూపీస్ పడింది. అండ్ నేను 100 రూపీస్కి 3 ఇయర్ రింగ్స్ అన్నాను కదా, ఇవే అనమాట. ఈ 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి 100 రూపీస్ పడింది. అండ్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. లక్నో జ్యువెలరీ అనే షాప్ అని చెప్పాను కదా, ఆ షాప్లో నేనైతే ఇవి ఆరెంజ్ కలర్వి ఇలా తీసుకున్నాను. చాలా నచ్చాయి నాకు. బేబీ పింక్, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, ప్యారెట్ గ్రీన్ అంటాం కదా అది. అండ్ ఇది పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నాను. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.